కొంతమంది నుంచి వచ్చిన మెసేజ్ రిక్వెస్ట్ ఏంటంటే, సో మేమైతే ఎంట్రీ అయితే కరెక్ట్‌గానే ప్లాన్ చేస్తున్నాం. బట్ ఎగ్జిట్ అయితే ప్లాన్ చేయలేకపోతున్నాం. మధ్యలోనే మేము ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఇలాంటి పెద్ద మూవ్ ఉంది కదా! ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి మూవ్‌లో ఏందంటే అరౌండ్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతున్నాం. రిమైనింగ్ అనేది మేము క్లోజ్ ఐ మీన్ రిమైనింగ్‌లో పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయలేకపోతున్నాం. ఇక్కడ వెంటనే 30 పాయింట్స్ కాగానే అరౌండ్ 30-40 పాయింట్స్, అరౌండ్ 50 పాయింట్స్ దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్‌ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది చూసుకోండి. ఒకవేళ ట్రేడ్ అలా మీరు రిస్క్ టు రివార్డ్ మేనేజ్ చేయండి ఫస్ట్. ఇలాంటి ట్రేడ్‌లో పెద్ద మూవ్ అనేది క్యాప్చర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుందాం. ఎంట్రీ తీసుకున్నాక మనకు ఒక 30-40 పాయింట్స్ వచ్చింది. ఆ 40 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినాక కూడా కొన్నిసార్లు ఏమైతదంటే అది అమాంతం వచ్చేసి అరౌండ్ మన మైనస్‌లోకి కూడా వెళ్ళిపోతుంటది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏందంటే ఒక ఫియర్ అనేది క్రియేట్ అయితది. మన ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తాం. వద్దు అట్లా క్లోజ్ చేయొద్దు. ఇంకా కొంచెం చేయాలంటే అట్‌లీస్ట్ రిస్క్ టు రివార్డ్ మేనేజ్ చేయండి. 1:2 మినిమమ్. 1:2 చేశాక కొంచెం కొన్ని రోజులు దాన్ని మాస్టర్ చేయండి. తర్వాత చేయొచ్చు ఇది. సో మీకు గనుక ఒకవేళ కంప్లీట్ ప్రైస్ యాక్షన్ సిరీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో యెస్ అని టైప్ చేయండి.